నమః ఋషిభ్యః పూర్వజేభ్యః. వేదంలో ఈ విధంగా పరమాత్ముడు ఆదేశం. ఋషిభ్యః అంటే క్రాంతదర్శులైనటువంటి పూర్వ మహర్షులకు అంటే పూర్వ విజ్ఞానవంతులకు నమస్కారము. ఇక్కడ మనము ఋషులకు, మనకు పూర్వము నుండి వస్తున్నటువంటి ఋషులకు నమస్కారము చేయాలి. అంటే ఏంటి నమస్కారం చేయడం అంటే? వాళ్ళు జీవించి లేరు కదా, ఎప్పుడో సృష్టి ఆది నుంచి మహర్షులు పుట్టారు, చనిపోయారు. మరి వారికి మనం నమస్కారం ఏ విధంగా చేయాలి? వేదం ఏమో చేయమని చెప్తుంది, నమస్కారం చేయండి అని. వాళ్ళు ఉంటే మనం నమస్కారం చేస్తాం, వాళ్ళు లేరు కదా, మరి ఎట్లా నమస్కారం చేయాలి అంటే చూడండి. అనగా వారు ఆవిష్కరించినటువంటి వైజ్ఞానికమైన విషయాలను అధ్యయనము చేయడము ద్వారా వారి ఎడల మన్నన భావాన్ని చూపడము, ఇదే నమస్కారం. అంటే ఏదైతే వారు వేద వాంగ్మయాన్ని రచించి మానవులకు ఉపదేశంగా ఇచ్చారో ఆ సాహిత్యాన్ని, ఆ వైజ్ఞానికమైనటువంటి విషయాలను అధ్యయనం చేసి దాన్ని ఆచరణలో పెట్టడమే వారికి నమస్కారం చేయడము. అంటే ఋషులు రాసినటువంటి గ్రంథాలను నిరంతరము కూడా అధ్యయనం చేస్తూ ఆ వైజ్ఞానికమైనటువంటి విషయాలను తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టడమే వారికి నమస్కారం తెలియజేయడము. కాబట్టి ఋషులకు నమస్కారం అంటే ఈ విధంగా వేదం చెప్తా ఉంది. కాబట్టి అందరూ కూడా ఆ వైజ్ఞానికమైనటువంటి విషయాలను తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలి. ఉదాహరణకు ఒక వైజ్ఞానిక విషయం ఏంటంటే యజ్ఞం. ఇది ఋషులు మనకు అందించినటువంటి వైజ్ఞానికమైనటువంటి పద్ధతి. యజ్ఞము ఎలా చేయాలని తెలుసుకొని దాన్ని చేసినారంటే అది మనం ఋషులకు నమస్కారం తెలియజేసినట్టుగా అవుతుంది. ఓం.